జీవిత విషయంలో కొంచెం ఇబ్బందులు పడతాము. తర్వాత డబ్బును దాచుకోవడంలో మనం కొంచెం కష్టపడేటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఇతరులు కూడా అక్కడ మనం పనిని అనేటువంటిది సక్సెస్ కాకపోవడం, కార్యము సాధించకపోవడం మూలాన కొంచెం నిరాసక్తత, ఫ్రస్ట్రేషన్ నుంచి లెక్క పెట్టుకున్నట్టయితే 3వ స్థానం అధిపతి ఎవరు అంటే మిథునాధిపతి. మిథునానికి ఎవరండి? బుధుడు. అందుకే బుద్ధి సంబంధం ఉండాలనుకోండి, ఈ బుద్ధి సంబంధమైనటువంటి పనులన్నీ కూడా మనం ఏం చెయ్యం, ఎవరు చెప్పినా మనం వినం, మనం తోచింది చేస్తాం, నష్టపోతాం. ఇద్దరే ఈ కలియుగాన్ని అంతా కూడా ఆధారం చేసుకునేవాళ్ళు కనుక వాళ్ళ కాళ్ళే పట్టుకుందాం, వాళ్ళ కడుపులోనే తలకాయ పెడదాం, పెట్టి మీరే బాధ్యత అందాం. తప్పకుండా వాళ్ళు మన కార్యాలను కూడా నెరవేరుస్తాడు. అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను కూడా కలిగిస్తారు. కనుక ఈ క్రోధనామ సంవత్సరం మీ అందరికీ కూడా శుభాశీస్సులను కలిగజేసి పుత్రపోత్రాలు అనవచ్చిన సంతతి అభివృద్ధి కలిగి ఉత్తరోత్తరమైనటువంటి అభివృద్ధిని మీకు అందరికీ కూడా ఆ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు మీకు కలిగజేస్తారు. తల్లులు శ్రీరామనవమి పొద్దున పూజకు సాయంత్రం పూజకు అటెండ్ కావాలి.